హలో ఆరెంజ్ ఆర్మీ, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయామని ప్యానిక్ అవ్వమాకండి. ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు. 2016లో కూడా ఆర్సీబీతో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. సెకండ్ మ్యాచ్ కేకేఆర్తో ఓడిపోయారు. అయినా కానీ కంబ్యాక్ ఇచ్చారు. ఈ సీజన్ కూడా సేమ్ మనకి ఫస్ట్ 2 మ్యాచ్లు కూడా కేకేఆర్తో మరి ఆర్సీబీతోనే ఉన్నాయి. ఇంకోటి మనం అగ్రి అవ్వాల్సింది ఏంటంటే మన బౌలింగ్ అయితే చాలా వీక్ ఉంది. ఈ బౌలింగ్తో కప్పు కొట్టడం అంటే చాలా కష్టం. కానీ బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకైతే ఉన్నాయి, మంచి ఆప్షన్సే ఉన్నాయి. లోకల్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళని పిక్ చేసుకుంటే చాలా బెటర్ అని అనుకుంటున్నా. జయదేవ్ ఉనాద్కట్ అండ్ హర్షల్ పటేల్ వీళ్ళిద్దరిలో ఒక బౌలర్ని ఆపి లోకల్ బౌలర్లు ఉన్నారు, లోకల్ బౌలర్ నుంచి ఓంకార్ తర్మలే కానీ ఇంకా ప్రఫుల్ వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకుంటే బాగుంటుందని, అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం బౌలర్. ఇంకోటి మనకి హర్ష దూబే ప్లేస్లో శివం కుమార్ని పిక్ చేసుకోవాలి. చైనామెన్ బౌలర్, మన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా చాలా చక్కగా వేశాడు. ఇంకోటి లోకల్ బౌలర్ చూసుకుంటే మనకి షకీబ్ హుస్సేన్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్లో చాలా కన్సిస్టెన్సీగా అయితే బౌలింగ్ అయితే వేశారు. ఈ కొత్త బౌలర్లను తీసుకుంటేనే మనం ఒక 200+ స్కోర్ చేసినా కానీ డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా మనం ఒకటి ఆలోచించాలి, ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ సెక్షన్, బౌలింగ్ డిపార్ట్మెంట్ని మొత్తం మీదేసుకొని లీడ్ చేసే బౌలర్ అయితే లేడు. అంటే ఖచ్చితంగా ఒక బౌలర్ అయితే లేడు, ఈ బౌలర్ వస్తే బౌలర్ రన్స్ ఆపుతాడు అన్న బౌలర్ అయితే మనకైతే లేడు. అది మన వాళ్ళు అది ఫుల్ఫిల్ చేస్తేనే మ్యాచ్లు గెలవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి మనకు బౌలింగ్ లేదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మ్యాక్సిమం ఓడిపోవటానికి, లాస్ అవుట్ మ్యాచ్ ఓడిపోవటానికి అవకాశం అయితే ఉంటుంది. చేజింగ్ అయితే సరే వాళ్ళు ఎంత కొట్టినా కానీ మన బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి చేజింగ్ అయితే 100% గెలవటానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డేవిడ్ పైన కూడా నిన్న ఫస్ట్ ఓవర్ వేసి కొట్టించుకునేసరికి ఏం బౌలర్ అనుకున్నారు, కానీ డేవిడ్ పైన కూడా చాలా మంచి బౌలర్. తన ఎకానమీ వచ్చేసి మనకి 8 ఉంది అండ్ స్ట్రైక్ రేట్ కూడా 12 ఉంది. అంటే అర్థం చేసుకోండి, తను పవర్ ప్లే బౌలర్. నితీష్ కుమార్ రెడ్డితో కాకుండా డేవిడ్ పైన్తో మ్యాచ్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. తనకి ఇంకా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. నిన్న జరిగిన ప్లేయింగ్ లెవెన్లో అయితే నాకైతే హర్ష దూబే ఉనాద్కట్ వీళ్ళిద్దరిని కాకుండా వేరే బౌలర్లను తీసుకున్నట్టయితే బాగుంది అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మన ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఎక్కువ వీడియోల కోసం ఫాలో కొట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.